అందరికీ నమస్కారం. ఈరోజు జరిగే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలలో వెల్చా రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు. మేము ఎవరిని అడిగినా కూడా అందరూ జై కాంగ్రెస్ అని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు. హుజరాబాద్లో ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో మేము 10 రోజుల నుంచి గడప గడపకు తిరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రతి ఓటరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు. కరీంనగర్ సెగ్మెంట్లో కరీంనగర్ ఎంపీ స్థానంలో వెల్చా రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారని మేము అందరం భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ ఎంపీ స్థానాన్ని వెల్చా రాజేందర్ కైవసం చేసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను హుజరాబాద్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నా. నా పేరు ఎండి తౌసిఫ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ జనమే అంటుండ్రు. దాని నుంచి చిన్న పరిచయం మన పనయ్య బాబు ఇంటింటికి తిరుగుతుండు. ఆయన కష్టపడబడితేనే ఇంత ఓట్లు బాగా అవుతున్నాయి. లేకపోతే ఈ చెత్త నాయకుడు ఇది అది అని అంటారు, కానీ కాంగ్రెస్ మాత్రం మనకు ఆలస్యం అయింది. కాకపోతే మా పనయ్య బాబు చేయబట్టే కాంగ్రెస్ హైదరాబాద్లో మంచి మెజార్టీతో. Very good afternoon. In Hyderabad constitution, young and dynamic leader Pranav Babu activated in Hyderabad last 6 months ago. He is doing lot of work in Hyderabad constituency. Each and every home, along with his family, visiting each and every home. They are collecting data. They are activate Congress party each and every areas. Nearly more than we are getting more than 1 lakh votes in Hyderabad constituency. Most of the time in 7 constituency in Karimnagar constituency MP elections we are getting majority of votes we are getting in Karimnagar constituency. Along with Pranav Babu, young and dynamic leader will be activated in Hyderabad constituency. Then after, Hyderabad people will be realized they are voting for Congress. Okay. Rajendra Rao will be win in Karimnagar constituency. Why? Because last 10 years TRS and BJP government, they are doing lot of rowdyism in throughout AP and Telangana. That is the reason we are choosing Congress party. Okay, thank you.